ఇది సరికొత్తదైనటువంటి విజువల్ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో. ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా హైదరాబాద్ ఎవరికి హాని చేయదు. పోయిన సంవత్సరం కూడా లేదు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హిందువులు తెప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి తెప్పలు, యాత్ర చేయడానికి తెప్పలు. మొన్న కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది మరొక ఇష్యూ. ఏదైతే కావాలని జరుగుతున్నటువంటి పరిణామాలు, కర్నూలు జిల్లా వెలుగోడులో మసీదు ముందు మంగళ వాయిద్యాలు మోగించడానికి వీల్లేదని వాళ్ళు చెప్పడంతో పోలీసులు వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాయిద్యాలు మసీదు ముందు వాయించకుండా ముందుకు వెళ్లాలని ఆజ్ఞాపించడంతో హిందూ భక్తులు తమ నిరసన తెలియజేస్తూ అక్కడే విగ్రహాలు నిలిపేయడంతో దౌర్జన్యంగా పోలీసులే నిమజ్జనం చేయడం యావత్ భారతదేశాన్ని ఆలోచింపజేసే విధంగా జరిగింది. అది పక్కకి ఒక ఎత్తు అయితే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పురందరపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్కాల రాజేశ్వరమ్మ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ హిందువులకు కేటాయించిన స్థలంలో ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ముస్లింలు కూడా సహకరించేవాడు. గత 2 సంవత్సరాల క్రితం హిందువులకు కేటాయించిన స్థలం పక్కనే ముస్లింలు మసీదు కట్టుకోవడానికి రెడీ అంటే హిందువులు కూడా అంగీకరించారు, తోడు నిలబడ్డారు. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ మసీదు ఉంది కాబట్టి ఆ పక్కన ఈ గణేష్ కార్యక్రమం పెట్టుకోవడానికి వీల్లేదని పోలీసులు అబ్జెక్షన్ చేశారు. చివరికి అక్కడ లోకల్గా వాళ్ళని వీళ్ళని బతిన్లాడుకుంటే హిందువులు చివరి ఆ ఊర్లో ఆ పక్కన ఎక్కడో సందులో పెట్టుకోమన్నారు పోలీసులు. డిఎస్పీ వచ్చి అక్కడ పెట్టడానికి వీల్లేదన్నారు. మళ్ళీ రాజకీయ జోక్యంతో పెట్టుకోండి కానీ ఆ సందులోకే పెట్టాలి, సౌండ్ వినపడడానికి వీల్లేదన్నారు. అదైపోయిన తర్వాత నిమజ్జనోత్సవానికి అట్లా వెళ్ళడానికి వీల్లేదన్నారు. దాంతో మసీదు ముందు నుంచి వెళ్ళడానికి వీల్లేదంటారు. ఇది దీంతో ఆగ్రహించినటువంటి ప్రజల ఆవేదన. అది భారతదేశంలో హిందువులు గుళ్ళ ముందు నుంచి ముస్లింలు ప్రొసెషన్స్ వెళ్తుంటాయి, క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రొసెషన్స్ వెళ్తాయి. ఎప్పుడన్నా ఏ గుళ్ళో నుంచి నన్ను రాళ్ళేసిన సంఘటనలు ఉన్నాయా? కానీ హిందువుల కార్యక్రమం మీదన వాళ్ళు రాళ్ళేసిన సంఘటనలు. నువ్వు ఆపాల్సింది రాళ్ళు వేసేవాడిని ఆపాలా, రాళ్ళు వేయించుకునేవాడిని ఆపాలా? ఎక్కడికి పోతున్నాం మనం? ఎవరిని బుజ్జగించడం కోసం ఏం చేస్తున్నాం మనం? ఇదంతా ధర్మమేనా? హిందువులకే అధర్మంగా అణిచివేయడం అనేటటువంటిది కరెక్టా? హిందువులు గణేష్ నిమజ్జనం చేసుకోవడానికి అన్యమతస్థులు పర్మిషన్స్ తీసుకోవాలా? వాళ్ళ నుంచి అడగాల? చర్చి వాళ్ళు ఫీల్ అవుతారని వీళ్ళు ఫీల్ అవుతారా? మసీదు వాళ్ళు ఫీల్ అవుతారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటిది అసలు? ఎక్కడికి పోతున్నది?